అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు అక్షింతలు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్దామా? రాగిణి, బియ్యం తీసుకురా, అక్షింతలు కలపాలి పిలిచింది అన్నపూర్ణమ్మ. దేవుడి ముందర అన్నీ అమర్చుకుంది. అక్షింతలు కొద్దిగా ఉన్నాయి. అన్నపూర్ణమ్మకి అన్నీ చేతి నిండుగా ఉండాలి పూజకి. పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పళ్ళు అన్నీ. అందరిలా చిటికెడేసి వాడదు. స్టోర్ రూమ్లోంచి పావు గ్లాస్తో బియ్యం తెచ్చింది 11 ఏళ్ల రాగిణి. ఎలుకలు తినేస్తున్నా ఏమో, నిన్ననేగా గ్లాసుడు బియ్యం కలిపింది అంది అన్నపూర్ణమ్మ. తలూపింది రాగిణి. బియ్యం వంకే చూస్తోంది. ఏమిటి అలాగే నిలబడ్డావు? వెళ్ళి పని చూసుకో, అక్షింతలు నేను కలుపుకుంటాలే అంది పసుపు దండిగా వేస్తూ అన్నపూర్ణమ్మ. రాగిణి కదిలింది. గ్లాసులోని బియ్యం కళ్ళ ముందర నిలిచాయి. 2 గ్లాసుల నూకలు, 3 గ్లాసుల పిండి అవుతాయి. ఒక్కరోజు గ్రాసం. బన్నం అంటూ నీరసంగా పడుకొని తల్లిని పీడించే తమ్ముడు కళ్ళ ముందర నిలిచాడు. నూకలతో గంజి కాస్తే, లేదా బియ్యపిండి ఉడికించి పెడితే ఫారెక్స్లా తింటాడేమో నిట్టూర్చింది రాగిణి. తండ్రి లేడు. బతికున్నప్పుడు అతని తాగుడికి ఇల్లు, దెబ్బలకి తల్లి ఒళ్ళు నాశనమయ్యాయి. సగం రోజులు మంచంలోనే ఉంటుంది అనారోగ్యం వల్ల. కూలి పనిలాంటి మోటు పనులు చేయలేదు. ఈ పాచి పనే ఆధారం. అందులోనూ ఈ ఒక్కిళ్ళే పని వాళ్ళని పెట్టుకునేది ఈ కాలనీలో. మిగతా అందరూ అంతంత మాత్రం వాళ్ళు, తామే చేసుకుంటారు. అందుకే తల్లి రాలేనప్పుడు తనని పంపుతుంది. ఈ ఆధారం కూడా పోకుండా. తల్లికి 2 రోజుల నుంచి జ్వరం. మందులు ఇప్పించడం మాట అటుంచి గంజి తాగటానికి నూకలైనా లేవు, తేవడానికి డబ్బులు లేవు. రాగిణి, అమ్మగారి పూజ అయినట్టుంది, బయటికి వచ్చింది పూజ గదిలోంచి. ఇంకా పని కాలే అంది. అవుతోందమ్మా అంది ఇల్లు తుడుస్తూ. అప్పు అడగాలని మనసులో కోరికే, కానీ భయం. ఎందుకంటే అన్నపూర్ణమ్మ ఖచ్చితమైన మనిషి. అడగక్కర్లేకుండానే 1వ తారీఖునే జీతం ఇస్తుంది. కానీ మధ్యలో అప్పులు అవి ఇవ్వదు. అప్పులు ఆమెకి గిట్టవు. ఎంత ఉంటే అంతలోనే సరిపెట్టుకోవాలని ఆమె ఉద్దేశం. ముఖ్యంగా బీదవాళ్ళు వ్యసనాలకు తగిలేస్తారని, తిండి లేకున్నా తాగుడికి జూతానికి ఖర్చు పెడతారని నమ్మకం. దానికి తగ్గట్టే రాగిని తండ్రి కల్తీ మద్యం తాగి మరణించడం అతని గతం ఒక కారణం. ఆడవాళ్ళకి కూడా కొంతమందికి తమ వాళ్లలో తాగుడు అలవాటు ఉండడం మరో కారణం. కోరిక ఆపుకుంది రాగిణి. ఉపయోగం లేని చోట వెళ్తిపడటం ఎందుకు? లోపల నుంచి అన్నపూర్ణమ్మ మళ్ళీ వచ్చింది. చేతిలో పళ్ళెం ఉంది, మరో చేతిలో పూల బుట్టుంది. చెట్లకి నీళ్లు పోస్తోంది రాగిణి. నీ పని అయ్యాక వెళ్ళిపో, నేను గుడికి వెళ్ళొస్తాను అంది అన్నపూర్ణమ్మ. తలూపింది రాగిణి. చేతిలో నిర్మాల్యం అనగా దేవుడి దగ్గర శుభ్రం చేసిన పసుపు, కుంకుమ, అక్షింతలు మొదలైనవి చెట్లల్లో పంపింది అన్నపూర్ణమ్మ. నిర్మాల్యం చెత్తబుట్టలో వెయ్యదు. మర్నాడవి మళ్ళీ మున్సిపాలిటీ చెత్తబండికి వెళ్ళినా సరే. ఈ పళ్ళెం కడిగి లోపల పెట్టు అంటూ పూలబుట్టతో కారెక్కింది. కారు మలుపు తిరిగాక పరుగున చెట్టు దగ్గరికి వచ్చింది రాగిణి. పూలతో పాటు ఎన్నో అక్షింతలు, కనీసం 1/2 గ్లాసుడైనా ఉంటాయి. మట్టిలో పడిపోయాయి చెల్లాచెదురుగా. నయం, అటువైపు చెట్లకి ఇంకా నీళ్లు పోయలేదు. నేల పొడిగానే ఉంది. పళ్ళెం చేతిలోకి తీసుకుంది. గొంతు కూర్చొని పూలన్నీ ఏరింది, పక్కకు పెట్టింది. మట్టిలో పడిన అక్షింతలన్నీ ఒక్కొక్క గింజ ఏరి పళ్ళెంలో వేసింది. పనిలో నిమగ్నమైన రాగిణికి టైం తెలియలేదు. 1/2 గ్లాసుడు అయ్యాయి చివరికి. అమ్మయ్యా, ఇవి శుభ్రంగా కడిగి గంజి కాస్తే ఈ రోజుకి కనీసం 1 పూటైనా గడుస్తుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరింది. అదృష్టం, అమ్మగారింకా రాలేదు. అయినా ఆమె గుడికి వెళ్తే ఒళ్ళు తెలియదు. ఒక పట్టాన ఇల్లు చేరదు. అందులో అయ్యగారు కూడా ఊళ్ళో లేరు. ఇంటికి వెళ్ళింది. ఎప్పటిలాగే తల్లి నీరసంగా మూలుగుతోంది. తమ్ముడు ఆకలికి ఏడుస్తున్నాడు. గబగబా అక్షింతలు మట్టి, పసుపు లేకుండా శుభ్రం చేసి గంజి కాచి ఉప్పు వేసి ఇద్దరికీ ఇచ్చింది. అతి కొద్దిగా మిగిలితే తను తాగింది. మరుసటి రోజు అమ్మ ఇవిగో అంటూ పూజకి పూలు, గ్లాసులో బియ్యం దగ్గర పెట్టింది రాగిణి. గ్లాసులోని బియ్యం 1 చెంచాడాన్ని తీసుకుని మిగతావి కవర్లో పోసింది అన్నపూర్ణమ్మ. ఇందా తీసుకెళ్ళు అంది రాగిణికిస్తూ. ఎక్కడికమ్మా అంది రాగిణి ఆశ్చర్యంగా. ఇంటికి అంది అన్నపూర్ణమ్మ. కొయ్యలా అయింది రాగిణి. తను చేసిన పని ఆమెకు తెలిసిందా? ఎవరైనా చెప్పారా? అయినా ఆమె పారబోసినవే కదా తను తీసుకుంది. క్షమించండి అమ్మా, మీరు పంపినవే కదా అని భయంగా అంది. కళ్ళల్లో నీళ్లు నిండబోయాయి. ఈ ఇల్లు కూడా పోతే తమ గతి? పిచ్చిపిల్ల,
నేనేం కోపంగా అనడం లేదు, నిజంగానే చెప్తున్నాను. దేవుడు తనపై చల్లే కంటే నీకిస్తేనే ఎక్కువ ఆనందిస్తాడనిపిస్తోంది అంది గంభీరంగా. నిన్న అగరబత్తీలు పెట్టుకోవటం మర్చిపోయి మళ్ళీ వెనక్కొచ్చిన అన్నపూర్ణమ్మకి మట్టిలో బియ్యం ఏరుతున్న రాగిణి కనిపించింది. డ్రైవర్ని ఆమె పరిస్థితి అడిగి తెలుసుకుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రాగిణిని ఇంటికెళ్ళమని పూజ ప్రారంభించింది. చిటికెడున్న అక్షంతల పల్లెని చూసి నవ్వుకుంది. తనని నాస్తికురాలు అనుకుంటున్నారా, లేదా దండిగా జరిగే పూజ జరగనందుకు దేవుడికి కోపం వస్తుందా? భక్తితో కొంచెం వేసినా చాలంటారుగా అని ఆలోచిస్తూ దేవుడి వంక చూసింది. దీపాల వెలుగులో నామాల వెనుక నుంచి వెంకటేశ్వర స్వామి ప్రసన్నంగా కనిపించాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.